హాయ్ హాయ్ ఫుడీస్. ఇప్పుడు మామిడికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి. నేను పక్కా కొలతలతో ఏం చెప్పట్లేదు, మనకు రుచికి సరిపడినంత. చూడండి కారం ఎలా వేసుకుంటున్నాను. మామిడికాయ పచ్చడిలో ఎక్కువ కారం ఉంటేనే టేస్ట్, తక్కువ వేసుకుంటే బాగుండదు. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ 3 days తర్వాతనే చెక్ చేసుకోవచ్చు. కొద్దిగా నేను పసుపు వేసుకుంటున్నాను. పసుపు ఎందుకంటే యాంటీబయాటిక్ కదా, అందుకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఆవపిండి మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఆవపిండి, మెంతులు, జీలకర్ర ఫ్లేవర్ కోసం. ఆవపిండి వేసుకోవాలంటే కంపల్సరీ ఆవపిండి వేసుకుంటేనే పచ్చడి అనేది టేస్ట్ ఉంటుంది. తర్వాత మనం కొద్దిగా దీంట్లోకి ఆవుపిండి వేసుకున్నాక ధనియాల పొడి కూడా వేసుకోవాలండి. ధనియాల పొడి కూడా వేసుకొని పచ్చి ఎల్లిపాయలు వేసుకోవాలి. మా ఇంట్లో కొన్ని ఎల్లిపాయలు ఉన్నాయి, ఎక్కువ వేసుకొని నేను తక్కువనే తీసుకున్నాను. వేసుకొని మనం ఆయిల్ని హీట్ చేసుకున్న ఆయిల్ ఉంది కదండి, హీట్ చేసుకున్న ఆయిల్ ఇలా మొత్తం వేసి స్పూన్తో కలుపుకోవాలి. అది మీ ఇష్టం అండి. స్పూన్ పైన కలుపుకోవచ్చు, లేకపోతే చేతిని కలుపుకోవచ్చు. నేను ఎందుకంటే స్పూన్తో కలుపుతున్నాను. నాకు చిన్న పిల్లోడు ఉన్నాడు, అంటే స్నానం చేయాలి కాబట్టి ముఖం మంటలిస్తుంది ఫేస్, అందుకు నేను చేతితో కలుపుకోవట్లేదు. కానీ చేతితో కలిపితేనే టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ముక్కకు బాగా కారం ఎందుకు వస్తుంది కంటే అంత బాగా కలపట్టుందండి. చేతితో బాగా కలపటంగా. ఆయిల్ అనేది ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు. ముక్క అనేది బాగా మగ్గాలంటే ఆయిల్ తక్కువ వేసుకోవాలి. ముక్క అనేది మగ్గకుండా మామూలుగా చిదగకుండా బాగుండాలంటే ఆయిల్ తక్కువ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవాలి. సారీ బై మిస్టేక్. ఇలా తీసుకున్నాను కదా, దీన్ని మీ ఇంట్లో జాడీ ఉంటే జాడీలో పెట్టుకోవచ్చు, ప్లాస్టిక్ డబ్బాలలో అయినా పెట్టుకోవచ్చు. కానీ స్టీల్ దానిలో పెట్టుకుంటే చిల్లులు పడుతుంది. కారం కదా, పచ్చడి నిల్వ ఉంటుంది కాబట్టి చిల్లులు పడుతుంది. కాబట్టి ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా మంది. ఈ కాలంలో జాడీలు అంటే దొరకవు కాబట్టి ఒక ప్లాస్టిక్ డబ్బా తెచ్చి పెట్టుకోండి, దానిలో స్టోర్ చేసి పెట్టుకోండి. ఒక 10 days తర్వాత 3 days తర్వాత మొత్తం తీసి చూసి ఉప్పు కారం సరిపోయిందో చెక్ చేసుకోవాలి. 10 days తర్వాత మామిడికాయ పచ్చడి రెడీ. ఎప్పుడైనా తినొచ్చు. చాలామందికి ఈ సీజన్ సమ్మర్ సీజన్ కాబట్టి మామిడికాయలు అవైలబుల్గా ఉంటాయి కాబట్టి నేను మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో థర్డ్ టైం చేయడం. ఫస్ట్ ట్రై చేసిన బాగా వచ్చింది. సెకండ్ టైం చేశాను, మా అన్న వాళ్ళకి చెప్తున్నాను, అదే మా రిలేటివ్ వాళ్ళకి ఇచ్చి పంపించిన, బాగుందన్నారు. ఇప్పుడు మా ఇంట్లో
నా కొడుకు అల్లరి చేస్తూనే ఉంటాడు ఎనీ టైం. వాడు ఇంకా ఏం చేస్తున్నాడంటే ఉప్పు తీసుకొని మామిడికాయ పచ్చడి వేసి రెడీ. చూడండి ఎలా చేశాను. మామిడికాయ పచ్చడి రెడీ.